హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో చూసారు కదండి, బట్టల క్లిప్పులు అనమాట. బట్టల క్లిప్పులు బట్టలకే కాకుండా ఇంట్లో కూడా చాలా రకాలుగా ఉపయోగపడతాయండి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మనం ఏదైనా ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకున్నప్పుడు మసాలా పొడులు కానీ, టీ కాఫీ పొడి కానీ ప్యాకెట్స్లో ఉన్నప్పుడు కట్ చేసి కొద్దిగా వాడిన తర్వాత అలాగే పెట్టేయకుండా చక్కగా ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసి క్లిప్స్ పెట్టేసామంటే మనకి ఎయిర్ టైట్గా ఉంటాయండి. తర్వాత టిప్ వచ్చేసి చూడండి, క్లిప్కి ఈ విధంగా డబుల్ సైడెడ్ టేప్ని అతికించాలండి. అతికించేసి ఈ క్లిప్ని మనం ఎన్ని రకాలుగా అయినా ఉపయోగించుకోవచ్చండి. చాలా చాలా ఉపయోగపడతాయి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందన్నమాట. కిచెన్లో ఈ విధంగా క్లిప్ని గట్టిగా ప్రెస్ చేస్తే అతుక్కుంటుందండి. దీనికి మనం చక్కగా ఈ విధంగా కిచెన్ నాప్కిన్ అయితే పెట్టుకోవచ్చండి. మనం చేతిలో తుడుచుకోవడానికి అందుబాటులో ఉంటుంది. నాప్కిన్ని ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇదైతే బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ అతికించుకోవచ్చు క్లిప్ని. అలాగే సింక్ దగ్గర కూడా ఒక క్లిప్ని ఈ విధంగా పెట్టేశారంటే ఇలా స్క్రబ్బర్లన్నీ కూడా మనం గిన్నెలో తోమిన తర్వాత ఇలా పెట్టేస్తే నీళ్ళు అది కారిపోతాయి, శుభ్రంగా ఆరిపోతాయండి. స్క్రబ్బర్స్ చూసారా, చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. టిప్స్ అయితే చూడడానికి సింపుల్గా ఉన్నా భలే ఉపయోగపడతాయి. అలాగే ఇది కూడా కిచెన్లో ఉపయోగపడే టిప్ అండి. 2 క్లిప్స్ని ఈ విధంగా పక్క పక్కన అయితే అతికించాను. దీనికి మనం చక్కగా లైట్ వెయిట్గా ఉండే ఇలా పాల ప్యాకెట్లు కట్ చేసుకునే చిన్న చిన్న కత్తెరలు ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు. అలాగే లైటర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి మనకి వంట చేసేటప్పుడు పదే పదే అవసరం అవుతూ ఉంటాయి కాబట్టి అందుబాటులో కనిపించే విధంగా ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి చూడండి, నేనైతే ఇక్కడ బెడ్రూమ్ తలుపుకి బ్యాక్ సైడ్న ఈ విధంగా ఒక క్లిప్ని అయితే అతికించానండి. దీనికి ఈ విధంగా చక్కగా ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకే దగ్గర పెట్టామంటే చిక్కుపడిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా పెట్టి చూడండి. ఇది కూడా బాగా ఉపయోగపడే టిప్ అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్సే నేను ఈ వీడియోలో షేర్ చేశాను. తర్వాత చూడండి, ఇంట్లో మనకి ఎక్కడైనా సరే మేకులు లేనట్లయితే ఇలా క్యాలెండర్లు హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఈ క్లిప్ అయితే మనకి బాగా హెల్ప్ అవుతుందండి. మనకి అవసరం కదా అని చెప్పేసి ఇంట్లో ఎక్కడంటే అక్కడ మేకులు కొట్టినా కూడా చూడడానికి బాగుండదు. ఇదైతే కనుక మీకు అవసరం లేకపోతే ఎప్పుడంటే అప్పుడు తీసేయొచ్చండి. ఐడియా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మనం బ్రష్ చేసుకున్న తర్వాత బ్రష్ని అలాగే టంగ్ క్లీనర్ని కూడా ఒకే క్లిప్లో చక్కగా ఈ విధంగా పెట్టుకుంటే ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఉంటాయండి. ఈ ఐడియా కూడా అందరికీ హెల్ప్ అవుతుంది. చూసారా, చాలా సింపుల్గా పెట్టేయొచ్చండి. ఇలా బ్రష్ని అలాగే టంగ్ క్లీనర్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెడితే శుభ్రంగా ఆరిపోతాయి కూడా, విడివిడిగా ఎవరికి వాళ్ళే సపరేట్గా పెట్టుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి చూడండి, ఫ్యాన్ గాలికి క్యాలెండర్ పేపర్స్ అనేవి ఇలా ఎగురుతూ ఉన్నాయి కదా, ఇలా ఒక్కొక్కసారి చిరిగిపోతూ ఉంటాయి కూడా. ఈ పేపర్స్ అనేవి ఇలా ఎగరకుండా ఉండడానికి ఈ క్లిప్ని ఈ విధంగా పెట్టేసి సరిపోతుందండి. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మనం ఇక్కడ చూస్తుంది ఇప్పుడు లాస్ట్ టిప్ అండి. బాత్రూంలో డోర్కి ఈ విధంగా బ్యాక్ సైడ్న క్లిప్ని అయితే పెట్టానండి. దానికి ఒక చిన్న కవర్ని ఈ విధంగా హ్యాంగ్ చేస్తే ఈ కవర్లో ఈ విధంగా ఈ వేస్ట్ అంతా వేసుకోవచ్చండి. మనం తలస్నానం చేసినప్పుడు ఊడిన జుట్టుని వేయచ్చు. అలాగే షాంపూ ప్యాకెట్లు కానీ, అలాగే శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి కదండి, మనం ఆఫ్టర్ యూజ్డ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా న్యూస్ పేపర్లో చుట్టూ కూడా ఈ విధంగా పెట్టేసిన తర్వాత చక్కగా ఈ విధంగా కవర్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. ఇవాళ వీడియోలోని టిప్స్ ఇవేనండి. మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.